నీ అవసరతల కొరకు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు. నీ అవసరతల కొరకు, నీ క్షేమం కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు, నీ భర్త, నీ కుటుంబం క్షేమం కొరకు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు తప్ప దేవుణ్ణి యథార్థంగా ప్రేమించగలుగుతున్నావా? దేవుణ్ణి యథార్థంగా ప్రేమించడం అంటే నీవు బ్రతికినంతకాలం ఏ విషయంలో కూడా దేవుణ్ణి బాధపరచకూడదు, దేవుణ్ణి బాధ పెట్టకూడదు. దేవుణ్ణి బాధ పెడుతున్నానో లేదో ఆత్మ సంబంధమైన మనుషులకి అర్థమవుతుంది, ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థమవుదు. నా చూపు తేడా ఉంటే ప్రభువా నేను గాయపరుస్తున్నానా, నన్ను క్షమించనుకుంటాను. నా ఆలోచన సరిగ్గా లేకపోతే ప్రభువా నా ఆలోచన సరిగ్గా లేదు, నిన్ను బాధపరుస్తున్నానా, నీ గాయాలు రేపుతున్నానా, నా ఆలోచన సరిచేయి, నా చూపును సరిచేయి, నా తలంపును సరిచేయి, నన్ను పరిశుద్ధంగా మార్చు, నన్ను పరిపూర్ణుడిగా మార్చు. నీ చిత్తానుసారంగా జీవించాలి, నీ ఇష్టానుసారంగా జీవించాలి.